నేను మీతో చెప్పినదేమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును. సహోదరుడి మీద కోపపడు ప్రతివాడు కోపడితేనే, సహోదరుడి మీద సహోదరుడు కోపపడితేనే విమర్శకు లోనగును. అతడు విమర్శకు లోనగును. తన సహోదరుని చూసి తన సహోదరి మీద కోపపడితేనే విమర్శకు ఆ సహోదరి లోనైపోతుంది. కోపపడితేనే ఏం చెప్పక్కర్లేదు, కొత్త అక్కర్లేదు, జలమాడ అక్కర్లేదు. కోపపడితేనే దేవుడికి అది ఇష్టమైనది కాదు. కోపం రాకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. తర్వాత తమ సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు వ్యర్థుడా, యూజ్లెస్ ఫెలో అంటే వ్యర్థుడా అని, పనికిరానుడా అని. అక్షదేవుడు చెప్పాలంటే పనికిరానుడా అని. మీరు అర్థం చేసుకోవాలి. ఇంకా అసలైన బోధలోకి వెళ్ళలే. ఇది ఇంట్రడక్షన్ బోధ, సంస్కారం గురించి చెప్తున్నాను. అంచేత వ్యర్థుడా, ఓ పనికిరానుడా అని అంటే మహాసభకు లోనగును. ద్రోహి అని చెప్పువాడు, ఓ ద్రోహి అంటే నరకాగ్నికి లోనగును. నరకాన్ని వెళ్ళిపోవడమే. వాళ్ళు అంత సీనియర్ మోస్ట్ విశ్వాసులైనా సరే నా బోధ అర్థం చేసుకోవాలి. కొంచెం హార్ట్ అర్థం తీగా అర్థం చేసుకోవాలి. కొంచెం కష్టపడాలి దయచేసి. వాళ్ళు బాగా తెలిసి, మనసు బాగా విప్పి, హృదయాన్ని కూడా బాగా అలోక్యంగా బాగా తెలిసి గ్రహించాలి ఈ ఉపదేశాన్ని. నరకానికి వెళ్ళిపోవడం సీనియర్ మోస్ట్ విశ్వాసులైనా సరే చాలా జాగ్రత్తగా ఉండాలి. సంఘంలో ఉన్న విశ్వాసులైన సహోదరులు కాద్దానికి కూద్దానికి మరి భేదాభిప్రాయాలు పెట్టుకొని అలా ఉండకూడదు. కావున నీవు బలిపీఠమున వద్ద అర్పణము నర్పించుచుండగా, కావున నీవు బలిపీఠము అన్నారు ఇక్కడ, ప్రార్థన చేయనప్పుడు అర్పణము అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనా కలదని, నీ సహోదరునికి, నీకు నీ సహోదరుని మీద కాదు, నీకు నీ సహోదరుని మీద కోపం, తాపం, కష్టం అది ఇది ఉంటే అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన ఎడలా అక్కడ బలిపీఠము నెదుటనే నీ అర్పణము విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానం పడుము. అటు తర్వాత వచ్చి నీ అర్పణము నర్పింపు. అటు తర్వాత వచ్చి అర్పణ అర్పించు. అంటే ప్రార్థన చేసే విధానము కొత్త నిబంధన సంఘములో ప్రార్థన చేసే విధానం ఇది. సహోదరులు మనందరం సంఘంలో ఉన్నవారమే, సభ్యులమే. అంచేత నీకు నీ సహోదరుని మీద అని ఉందా, నీ మీద నీ సహోదరునికి అని ఉందా. వీటికి తేడా ఉందండి, అది గమనించాలని చెప్తున్నాను. నీకు లేదంటే నాకు లేదండి, నాకేం కష్టం లేదు, ఆయన మీద ఏం కష్టం లేదండి అని నువ్వు చెప్పవచ్చును. అంటే నేను సమాధాన పడిన ఆవిడకి వెళ్ళి అనొచ్చును. అంటే అవే ముందు ఎరిగి, ఈ మనిషి యొక్క మెంటాలిటీ బాగా ఎరిగి ఆయన చెప్పిన మాటలేదు. నీకు కాదు, నీ సహోదరుని నీ మీద ఏమైనా
ఉంటే నువ్వే వెళ్ళి సమాధానపడు. ఆ తర్వాత నీవు మోకరించి ప్రార్థన చేస్తే అప్పుడు నీ ప్రార్థన నేను ఆలోచిస్తాను. లేకపోతే ఇంతే సంగతులు నీకు నాకు అంటున్నాడు యేసయ్య. గమనించాలి. కనుక అలాంటి వారే సమాధానపడి సమాధానంగా ఉన్నవారే సంస్కారాలలో పాలు పొందాలి. మిగిలిన వారు ఇంకా సమాధానం లేకపోతే అలాంటి స్థితిలో సంస్కారం తీసుకోవద్దు. వచ్చే నెలలో తీసుకుని కానీ వెళ్ళకూడదు. సరే మంచిది. ప్రసంగంలోకి వెళ్తాం.